విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ జయ హో జయ హో. నా పేరు వడ్డెల్లి సాంబశివరావు అండి. నేను అఖిల భారత ఎన్టీఆర్ సంఘాల ఉపాధ్యక్షుడిని. అన్నగారు మొదటి నుంచి కూడా ఆయన భక్తుడిని. అన్నగారు ఎప్పుడైతే పార్టీ పెడుతున్నారు మాకు లెటర్లు పంపారో అప్పటి నుంచి కూడా అన్నగారి వెనకాలనే ఉంటూ ఇప్పుడు కూడా కార్యకర్తగా పనిచేస్తున్నామండి. ఆయన చనిపోయినా కూడా ఆయన చేసిన సేవలు సంక్షేమ పేదవాడికి పట్టడం కానీ సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి తూచా తప్పకుండా అమలు చేపించడానికి మా సహకారం కూడా అభిమాన సంఘాలు వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నామని. ఆ రోజున పార్టీ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 82 మార్చిలో పార్టీ పెట్టడం జరిగింది. 83 నుంచి కూడా ప్రతి మహానాడు కూడా నేను మా వ్యవస్థాపకుడు శ్రీపతి రాజేశ్వరరావు గారు కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఇప్పటి వరకు కంటిన్యూగా పెట్టడం జరిగిందండి. ఇవాళ నేను ఈ ప్రజలను చూస్తుంటే అన్నగారు నటించిన 302 సినిమాలు మన దేశం నుండి మన శ్రీనాథుడి వరకు ఆ యొక్క స్టిల్ ఫోటోలు ఈ రోజు నందిగాల్లో ఫోటో ప్రదర్శనలో మేము పెట్టడం జరిగిందండి. వాటిని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా అభిమానాన్ని నిజంగా చాటుకున్నారండి. ఈ రోజున అటువంటి ప్రజలు అన్నగారి హృదయంలో కూడుకట్టుకున్న సందర్భంలో మా కళ్ళంటి ఆనందం వస్తుందండి. భోజనం చేయాలి కూడా అనిపించదండి మాకు. వాళ్ళ ఆనందమే అన్న పైన అన్నగారి యొక్క ఈవెల్నండి. ఆయన కూడా సంతోషపడతారండి. మేము బతుకున్నది వరకు అన్నగారి ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూనే ఉంటామండి. ప్రతి మహానాడులో కూడా మాకు అన్యాయం జరిగినా పార్టీ మమ్మల్ని గుర్తించపోయినా కూడా మేము అన్నగారు సేవ చేస్తాం. అన్నగారి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి ప్రజల హృదయాల్లో చొచ్చుకుని పోతాం. ఆయన మాతో పాటు పెట్టాడండి మాంకాళి కోటేశ్వరరావు గారు. వారు నిజంగా ఆ రోజున అభిమాన సంఘం పెట్టినప్పుడు మా కోటేశ్వరరావు గారు కూడా ఆ రోజున రావడం జరిగిందండి. ఇప్పుడు కూడా అభిమానులు బసవయ్య గారి కూడా ఇక్కడే ఉన్నాయండి. సైదా వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులు అండి. మనోడు ప్రభాకర్ వీళ్ళంతా కూడా ఆ రోజున మన వెంకటరావు గారు మన రామారావు గారు వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి. రామ్ గారి కంచాలకి ఇచ్చారండి అన్నగారు వీరాభిమానులు. మన ప్రసాద్ అనే ఆర్టిస్ట్ అండి. ఆయన మన అల్లూరి సీతారామరాజు విగ్రహం చెక్కిన ఈయన తమ్ముడేనండి. అక్కడ ఉన్నాయండి ఆయన కూడా రావడం జరిగింది. మా అన్న ఉన్నాడు. నాన్న ఎన్టీఆర్ వయసుకు ఉన్న వ్యక్తి అయినా ఇప్పుడు కూడా ఫోటో ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చి నన్ను ఎంతో ఆనందపరిచాడండి. ప్రతి హృదయాల్లో కూడా అన్నగారు ఉన్నారు. ఈ ఫోటోల నిదర్శనం, ఈ వచ్చిన ప్రేక్షకుల నిదర్శనం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఎన్టీజీ. ఒక్క నిమిషం అండి. మొదటిసారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మీరు ఎప్పుడు కలిశారు, ఎక్కడ కలిశారు, ఆ సందర్భం ఏంటి? 1969లో నేను అభిమాన సంఘం పెట్టడం జరిగిందండి. 69లో ఎప్పుడు పెట్టంటే నేను 8th క్లాస్ చదువుతున్నాను. 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నాండి. మా నాయనమ్మ మా అమ్మ నన్ను తిరుపతి తీసుకెళ్లారండి. తిరుపతి తీసుకెళ్తే తిరుపతి అన్నగారిని వెంకటేశ్వర స్వామిని కలుసుకొని నేను మద్రాసు వెళ్ళామండి. టూరిస్ట్ బస్సులు తిరుపతి బస్సు చూపించేవాడు. తర్వాత అన్నగారిని చూపించేవాడు. అన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నాండి. రామారావు గారు చూసి నన్ను వీడు కొద్దిగా యాక్టివ్గా ఉన్నాడు, కళ్ళు కూడా పెద్దగా ఉన్నాయి, బాగా చదివిస్తున్నా అన్నారండి. నేను చిలిపి మొదటి నుంచి చిలిపండి అన్నగారితో మాట అన్నా. షూటింగ్ చూస్తానండి అన్న. ఆయన కాలు ఎక్కుచుకొని పిడుగురాడు సినిమా తీసుకెళ్ళాడండి. వెనకాల మా టూరిస్ట్ బస్ ఫాలో అయింది. న్యూట్రల్ స్టూడియో అది వెనక బాగా గుర్తు. వీనస్ స్టూడియో అది, అంతమంది న్యూట్రల్ స్టూడియో. అప్పటి నుంచి కూడా నాకు అన్నగారి మీద అభిమానం. అగ్గిరావుడితో ఇన్స్పైర్ అయ్యానండి సినిమా. అగ్గిరావుడు కళ్ళకంతా కట్టింది, నీరుకంతా కట్టేవాడిని. ఆయన అప్పుడు ఇవి ఉండేది ఆటోమేటిక్ ఉయ్యాలు ఊగాయి. అది నేను మామూలుగా తాడు కట్టుకుని ఉప్పుంటేనేవాడిని. ఇట్లాంటి ఉయ్యాలు అవన్నీ కూడా స్ఫూర్తి. ఇప్పటికీ నాకు అన్నగారు ఇచ్చింది ఈ పదవి అవన్నీ ఆయన భక్తుడు కాబట్టి ఆల్ ఇండియా ఎన్టీఆర్ అభిమాన సంఘాలకు ఉపాధ్యక్షుడిగా పెద్ద ఆయన ఇచ్చిన పదవండి. మరి ఈనాడు చాలా సంతోషంగా ఉంది. మరి అన్నగారు జీవించి ఉన్నారు మా హృదయాల్లో. శాస్త్రం కూడి కట్టుకున్నాడండి. అప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు వెంకన్న స్వామిని దర్శించుకున్న తర్వాత ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అప్పట్లో ఎంతమంది వచ్చేవాళ్ళు, ఎలా వెళ్ళేవాళ్ళు? టూరిస్ట్ బస్సుల్లో వెళ్ళేవాళ్ళు అండి. 60 మంది ఉండేవాళ్ళు. 60 మందిని టూరిస్ట్ బస్సులో న్యూట్రల్ స్టూడియో, అప్పుడు విజయ టాక్సీ, ఇప్పుడు విజయ మూవీస్ అనేవాళ్ళు స్టూడియో. అప్పుడు న్యూట్రల్ స్టూడియో మా షూటింగ్ తీసుకెళ్ళాడు. వాళ్ళు కూడా నాతో పాటు ఇచ్చారు. నేను ఆ రామారావు గారి కార్లో ఎక్కానండి. ఆ విగ్గుది పిడుగురాడు షూటింగ్లో విగ్గు అక్కడ ఉంటే నేను ఏంటండి ఇటు అంటే మీకు ఎదురు లేవా అన్నానంట. నేను అది కూడా రామారావు గారు నవ్వాడట. అది
ఇప్పటి వరకు ఎన్నిసార్లు కలిశారు రామారావు గారిని? రామారావు గారండి ప్రతి సంవత్సరం కలిసేవాడి, ప్రతి బర్త్డేకి వెళ్ళేవాడిని అండి. ప్రతి బర్త్డేకి వెళ్ళి రక్తదానం ఇచ్చాడు, 18 సార్లు ఇచ్చాడు రక్తదానం. ఇది హైదరాబాద్ గండిపేట నాచారం స్టూడియో. ఆయన ఎక్కడ ఎగ్జిబిషన్ ఆయన పెట్టిన క్రియా రాజకీయ శిక్షణ కూడా పొందానండి. ఓకే, రామారావు గారు మిమ్మల్ని చూడగానే ఏమని పిలిచేవాళ్ళు? ఏం బ్రదర్, మనం ఆయన నా హోటల్ ఓపెన్ చేశాడండి. 60-70 ఇప్పుడు గుర్తులేదండి. ఆ హోటల్ ఓపెన్ చేసినప్పుడు నా హోటల్ గురించి అడిగేవాడు. ఏం హోటల్ ఎలా ఉందని అడిగేవాడండి. అన్నీ అడిగేవాడు. నా సినిమాలు ఎలా ఉంటాయని అడిగేవాడు. అన్న ఇప్పుడు కూడా బాబు ఇప్పుడు కూడా అన్నగారు అడిగేవాడు ఏ సినిమాలు బాగా ఆడుతున్నాయంటే పోతులూరు వీరబ్రహ్మం గారి చరిత్ర అన్నగారు బళ్ళు కట్టుకొని ఇప్పుడు చూస్తున్నాడు. 28సారి రిలీజ్ అవటం. ఆ సినిమా చూడటానికి బళ్ళు కట్టుకొని వస్తున్నాడంటే ఆయన మనిషి బోలా మనిషి అండి. ఎన్టీ రామారావు గారు మాలాయన బోలా ఎట్లా ఎక్కడ ఏం చేయడం అంటూ కమ్మ రాగమాల అని చెప్పారు. సంతోషపడ్డాయని నన్ను ఎప్పుడైనా సరే సినిమాల గురించి అడుగుతాడు. అన్నగారు కనిపెట్టుకుంటా హోటల్లో ఉందని అడిగేవాడు. మహనీయుడు, ఆయన అభిమానుడు కావడం వల్ల పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. బ్రదర్, మీరు అవకాశం ఇచ్చినందుకు ఇంకేమైనా ఉన్నాయా అడగండి చెప్పారు. మీ టైం ఉంటే నందిగామ వచ్చిన సందర్భం, ఆ సందర్భంలో మీ ఎమోషన్ అది? ఒకసారి ఆయన హోటల్ ఓపించిన భోజనానికి వచ్చానండి. నెహ్రూ గారు ఆయన ఇద్దరు కలిసి వచ్చినప్పుడు రోడ్డు మించి పిలిచాడండి. ఆ అన్నగారు వస్తున్నారు, ఎవరు తెలియదు. నన్ను పిలిచి భోజనం పెడతావా బ్రదర్ అన్నాడు. నెహ్రూ గారి ముందు దిగి రామారావు వచ్చారు కానీ నెహ్రూ చెప్పాలన్నాడు. అన్న అసలు నేను ఎట్లా నడిచిపోయానో కాడికి నాకు ఇప్పటికీ తెలియదండి. వెళ్ళిపోయానంట. కళ్ళ మీద పట్ట నాకు అలవాటు, దేవుడు కదా ప్రజలు అన్నం పెడతావా అన్న. పెడతా మరి అన్న కదా, డబ్బులు ఇస్తేనే తీసుకుంటేనే పెడతాను. పర్వత వెంకటేశ్వరరావు ఉన్నాడు కంత్యాలో ప్రెసిడెంట్, మాజీ గారు ప్రెసిడెంట్ రామ్ గారు తీర్పుతారు. అంటే తీసుకుంటాను. అప్పుడంతా చికెన్తో పోయిన ఫుల్ భోజనం 19 రూపాయలు. ఎస్కాట్కి మొత్తం వెళ్తే 300 రూపాయలు బిల్లు. అన్నగారు జేబులో పక్క జేబులో తీసి ఇచ్చాడు లాస్ట్. అప్పుడు అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయండి. ఒక రోజు నా అన్నగారి కోసం వెళ్తే ఆయన నాచారం స్టూడియోలో హిందీ విశ్వమిత్ర డబ్బు చెప్తానికి వెళ్తే ఎదురయ్యాను. ఎవరు రెస్టారెంట్ డ్రైవర్ని. ఎవరంటే ఇంకెవరండి హోటల్ అబ్బాయి అంటే బాబు నేను పోతే వాడు ఏడుతూ అని కారు ఎక్కుచుకుని నాచారం స్టూడియో తీసుకెళ్ళాడు. హిందీ విశ్వామిత్ర డబ్బింగ్ రోజున. అదొకటి నా జీవితంలో మర్చిపోలేని సంఘటన.